గురువుగారు, జ్ఞాన వైరాగ్యాలను పొందాలి అని అంటే అన్నం తినాలని స్తోత్రం చెప్తుంది. అన్నానికి జ్ఞాన వైరాగ్యాలకి సంబంధం ఏమిటి? జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి. అన్నపూర్ణ దేవి స్తోత్రంలో శంకర భగవత్పాదుల వారు ప్రార్థన చేస్తారు. అమ్మా, నాకు జ్ఞానము వైరాగ్యము ఈ రెండు రావటం కోసం అన్నం ముద్ద పెట్టమ్మా, భిక్ష, అన్నపు భిక్ష నాకు పెట్టు. ఏమిటండి ఇది? ఎవరైనా సరే ఒంట్లో శక్తి రావటానికి అన్నం పెట్టమ్మా తల్లి. మాత కబళం దేహి, దాన్ని మన వాళ్ళు వికృతం చేసి పడేసి మాతా కబళం దేహి అంటున్నారు. అక్కడ మాత అంటే అమ్మ, కబళం ముద్ద, అన్నపు ముద్దని దేహి ప్రసాదించు, నాకు పెట్టు, నాకు ఇమ్ము, మాతా కబళం దేహి అని బిచ్చగాడు అడుగుతుంటాడు. అయితే ఇక్కడ శంకర భగవత్పాదుల వారు అమ్మని భిక్ష అడుగుతున్నారు. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. నేను అన్నం తింటాను, నువ్వు పెట్టేటువంటి అన్నాన్ని, నువ్వు నాకు ప్రసాదించినటువంటి అన్నాన్ని నేను తింటాను. ఇది తిన్నందువల్ల నాకు జ్ఞానం రావాలి, వైరాగ్యం రావాలి. ఆ రెండు రావాలి నేను తినే అన్నం ద్వారా. ఎందుకని? మనం తినే అన్నంలో కొంత భాగం మనస్సు కింద మారుతుంది అని పెద్దవాళ్ళు చెప్తారు. కొంత భాగం ప్రాణశక్తి కింద వెళ్ళిపోతుంది, కొంత భాగం మన మనస్సు కింద మారిపోతుంది. అందుకే తినే అన్నం జాగ్రత్త. తినే అన్నం గనక దూషితమైన, దోషపూరితమైన అన్నం గనక నువ్వు తింటే నీ మనస్సు కూడా చెడు భావాలతోటి నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే ఒక పాలు మనస్సు కింద మారిపోతుంది మనం తినేటువంటి అన్నంలో. అందువల్ల జ్ఞానం రావాలి, నాకు జ్ఞానం వచ్చేటువంటి మనస్సు కావాలి. కాబట్టి నేను తినేటువంటి అన్నం నాకు జ్ఞానం తెప్పించేటట్లుగా ఉండాలి. ఏ జ్ఞానం ఉండాలి? నిన్ను దర్శించేటువంటి జ్ఞానం. ప్రతి వస్తువులోనూ నువ్వే ఉన్నావు, అద్వైత జ్ఞానం. అన్నింటిలోనూ నువ్వే ఉన్నావు చెప్పిన తేలిక కాదు కదా. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నేను ఇంకొకరిని అనుకుంటున్నాను, మీరే నేను, నేనే మీరనే భావన రావట్లేదు. పుస్తకాల వరకే అది పరిమితం అవుతోంది. అట్లా కాకుండా అన్నింటిలోనూ, సమస్త చరాచర జీవుల్లోనూ నువ్వే ఉన్నావు, నువ్వు తప్పించి వేరే ఏమీ లేదు అనే జ్ఞానం నాకు రావాలి. ఆ జ్ఞాన సిద్ధ్యర్థం. రెండోది వైరాగ్య సిద్ధ్యర్థం. వైరాగ్యం కూడా రావాలి. వైరాగ్యం వచ్చినప్పుడే జ్ఞానం వస్తుంది. వైరాగ్యం అంటే ఏంటమ్మా? అన్నిటి మీద ఒక విరాగి భావం. ఇది నాది కాదు, ఇది నేను కాదు, ఇది నాది కాదు, దీని గురించి ఎందుకు బెంబేలు పట్టడం. రమణ మహర్షి తరచుగా చెప్తూ ఉండేవారు, అయ్యో అక్కడ దీనికి ఏదో నొప్పి వచ్చిందట అనేవారు. కాలికి ఏదన్నా గాయం అయిందనుకోండి, స్వామి కాలికి ఏదో గాయమైందంటే దీనికి ఏదో బాధ అంటే తాను కాదది. ఎంత గొప్ప జ్ఞానం అమ్మా అది. దానికి ఏదో వచ్చిందట, దాని సంగతి నాకెందుకు అంటే శరీరం ధరించి ఉండి కూడా శరీరం కంటే కూడా తాను వేరు అంటే శరీరం మీదే వైరాగ్యం. ఎంత గొప్ప భావన చూడండి. ఆ రకంగా చుట్టూ ఉన్నటువంటి ప్రపంచం మీద, ప్రపంచంలో మోహం కొలిపేటువంటి ఆకర్షణీయమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా వైరాగ్యం రావాలి తల్లి. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి, నాకు నువ్వు భిక్షని అనుగ్రహించు అని శంకర భగవత్పాదుల వారు అమ్మని ప్రార్థించారు మన తరపున. ఆయన కాదు, ఆయనకు అవసరం ఏముందమ్మా. కాబట్టి మనందరం పాడుకోవటానికి వీలుగా, మనందరం వేడుకోవటానికి వీలుగా ఆ కీర్తన అన్నపూర్ణ స్తోత్రాన్ని ఆ మహానుభావుడు రచించాడు.